కు పొక్కలు కొడుతుంటే నో డైలాగ్, సంగమేశ్వరం కడుతుంటే నో డైలాగ్, ఆర్డీఎస్ కుడి కాల్వ తీస్తుంటే నో డైలాగ్, దక్షిణ తెలంగాణ ఎడారైతుంటే నో డైలాగ్. ఏహే ఎవలాపుతారు, మేం గట్టి తీర్థమని కడుతుంటే నో డైలాగ్, పర్మిషన్ లేకున్నా ప్రాజెక్టులు షురూ చేస్తే నో డైలాగ్. అప్పుడు మాట్లాడనోళ్ళు గమ్మునున్నోళ్ళు ఇప్పుడు గాయ చేస్తున్నారు. ఏం మా ప్రాజెక్టుల మీద పెత్తనం సెంటర్ వాళ్ళకి ఇయ్యము, కృష్ణా నీళ్ళలో మా వాటా పెంచాల్సిందేనని మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు కదా. అట్లా చేస్తారని గుస్సా అవుతున్నది ఆంధ్ర సర్కారు. మరి ఆ రిజల్యూషన్ ఎందుకు పాస్ చేశారు, అది ఎంతవరకు ధర్మమో నాకు అర్థం కాలేదు. అక్కడి ప్రాజెక్టుల మంత్రి అంబటి రాంబాబు గారి మాట ఏంటంటే, ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి 811 ఇచ్చారు, తెలంగాణకి 299 ఇచ్చారు, 512 ఆంధ్రప్రదేశ్ కి రాయలసీమకి ఇచ్చారు. ఇది బచావతి కమిషన్ ఇచ్చింది. కృష్ణా నీళ్ళు ఇట్లా వంచింది తెలంగాణ రాష్ట్రం పుట్టక ముందే. అప్పట్ల పెత్తనం అంతా ఆంధ్ర లీడర్లదే ఉండే కాబట్టి మనకు రావాల్సినవి కూడా అట్టే మలుపుకున్నారు. అందుకే కదా మా నీళ్లు మాకు కావాలని కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్నది. ఏరువాడి 10 ఏళ్ళైనా పాత లెక్కలు పాత వాటాలే అంటే ఎట్లా సారు? కృష్ణా నది ఎక్కువ వారేదే మన రాష్ట్రంలో కాబట్టి నీళ్లు కూడా ఎక్కువ రావాలి. 100 బిందెల నీళ్లుంటే మనకు 62, వాళ్ళకి 32 అవ్వాలి. కానీ మనోళ్ళ లాఫర్ ఎట్టున్నదంటే, ఒక ఏడాది కోసం తాత్కాలికంగా సర్దుబాటు చేసుకోండి, ఆ తర్వాత ఎవరి వాటా వాళ్ళకు వస్తుందని చెప్పింది. ఒక్క ఏడాదని 10 ఏడాదులైనా పట్టించుకున్నందుకు పాత లెక్కల ప్రకారమే నీళ్లు వస్తున్నాయి అన్నట్టు. టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఇంట్రెస్ట్ ని నష్టం చేస్తూ, పర్మనెంట్ డ్యామేజ్ చేస్తూ దే క్లెయిమ్డ్ ఓన్లీ 299 టీఎంసీ. లేలే మీ వాళ్ళు ఒప్పుకున్నారు, అయిపోయింది, ఇంకా లేదని ఆంధ్ర సర్కార్ మాట. ఇవాళ వచ్చి రేవంత్ రెడ్డి గారు కొత్తగా వచ్చో 299 కాదు మాకు 50% కాబట్టి కుదరదు. కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడేమంటున్నారంటే, మన బాధలు చెప్పి ఇక మా వాటా ఇంత రావాలి అని కొట్లాడాలి, అది మొగోడు చేయాల్సిన పని. గాలి వల్ల మీరే కొట్లాడితే ఈ పాటికి మన నీళ్లు మనకు వచ్చు కదా సారు. ఇవేం చేయకుండా పక్క రాష్ట్రం సీఎం ను ప్రగతి భవన్ కు పిలిచి విందు భోజనాలు పెట్టి రాయలసీమను రతనాల సీమ చేసుకోమంటే సంగమేశ్వరం కట్టుకోబట్టే. అది అట్లా లాసు, ఇది ఇట్లా లాసు. ఏం తాగం కావాలనో గంత తాగమైనాక ఇప్పుడు ఉద్యమాలు పోరాటాల నుండే గమ్మతున్నది పోన్రే.